నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ని ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో మీ కామెంట్స్, మీ లైక్స్ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నాయండి. సో అందుకే అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఈరోజు వీడియోలో అయితే వడలు అండ్ దహి వడలు ఎలా చేయాలో తెలుసుకుందాము. సో వడలు అనగానే మనము చేసుకునేది మినుములతో, మినపప్పు మినుములు అంటాం కదండి. సో వాటితోనే కదా. సో ఈసారి ఇలా కాకుండా ఇన్స్టాంట్గా బొంబాయి రవ్వతో ఎలా చేయాలో తెలుసుకుందాం. సూజీ రవ్వ అని అంటారు కదండి. సో ఆ రవ్వతో ఎలా చేయాలో తెలుసుకుందాము. సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాలి. ప్యాన్ హీట్ అయ్యాక ఇందులోకి 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ రేషియో ఏంటంటే 1 కప్ రవ్వకి 2 కప్స్ వాటర్. సో ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఇందులోకి సరిపడా సాల్ట్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా మరగనివ్వాలి. వాటర్ మరిగినాక ఇందులోకి మనం ఏ కప్ అయితే వాటర్ పోయడానికి తీసుకున్నామో అదే కప్తోని రవ్వని యాడ్ చేసుకోవాలి. ముందే చెప్పాను కదండి, 1 కప్ రవ్వకి 2 కప్స్ వాటర్ ఈ రేషియోలో చేసుకోవాలి. సో ఇక్కడైతే రవ్వ ఇలా ఉండలు కట్టకుండా వాటర్లో వేసేటప్పుడు ఇలా మిక్స్ చేస్తూ కలిపితే ఇలా ఉండలు కట్టకుండా ఉంటుంది. సో ఈ రవ్వ ఉడకడానికి ఒక 10 to 15 మినిట్స్ వరకు పడుతుంది. సిమ్లోనే ఇలా ఉడికించుకోవాలి. సో ఇక్కడైతే చూస్తున్నారా, ప్యాన్ నుంచి రవ్వ సపరేట్ అవుతున్న టైంలోకి టర్న్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకున్నాక ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. సో ఇలా చల్లారాక ఈ ఉప్మాని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇది ట్రాన్స్ఫర్ చేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. సో ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు ఈ ఉప్మాలోకి 1 స్పూన్ జీలకర్ర అండ్ 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్నవి, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ ముక్కలు కూడా వేసి ఇలా మొత్తాన్ని మిక్స్ చేసి పక్కన ఉంచుకోవాలి. సో ఇప్పుడైతే వడలు చేసుకోవడానికి ఇలా చేతుల్ని తడుపుకొని ఇలా లడ్డూలా చుట్టుకొని వడలు చేసుకోవడమే. సో ఇలా ఈ వడలన్నిటినీ ముందుగానే రెడీ చేసి పక్కన ఉంచుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్న ఈ వడలన్నిటిని ఇలా ఆయిల్లోకి యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో ఇలానే రెడీ చేసి పెట్టుకున్న వడలన్నిటిని వేయించుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ వడలన్నిటిని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక వీటిని చట్నీతో లేదా నాటుకోడి పులుసుతో అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇప్పుడైతే దహి వడ కోసం ఈ వడలన్నిటిని ఇలా బౌల్లోకి కొన్ని వాటర్ తీసుకొని ఆ వాటర్లోకి ఈ వడల్ని యాడ్ చేసుకోవాలి. సో ఎన్ని వడలు చేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ ఇలా వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక బౌల్లోకి పెరుగు తీసుకొని పెరుగుని ఇలా కలుపుకోవాలి. ఈ పెరుగు మిశ్రమాన్ని ఇలా సాఫ్ట్గా చిలికి ఉంచుకోవాలి. సో ఇందులోకి హాఫ్ స్పూన్ షుగర్, సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి ఉంచుకున్న ఈ పెరుగుని పోపు వేసుకోవాలి. సో తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి వేయించుకున్నాక ఈ తాలింపుని పెరుగులో యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎక్స్ట్రా టేస్టీనెస్ కోసం సేవ్ యాడ్ చేస్తున్నాను. సేవ్ ప్లేస్లో బూందీ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఈ పెరుగు మిశ్రమంలోకి వాటర్లో నానబెట్టి పెట్టుకున్న వడల్ని ఒకదాని తర్వాత ఒకటి ఇలా వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నిటిని పెరుగులో పూర్తిగా కలిసేలా మిక్స్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకొని తినడమే అండి. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.